పద్మరాణి రమేష్ గురుముట్ కర్ణాటక పెళ్ళయ్యి మరి 3 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పుట్టలేదని చక్రా చోట్ల తిరిగినా ప్రెగ్నెన్సీ రాకపోతే సింగిల్ ట్యూబ్ ఉందన్నారు, పీసీఓడి ఉందన్నారు, ఎగ్ గ్రోత్ డిఫెక్ట్ ఉందన్నారు, మరి అవుట్ సైడ్ ఐవీఎఫ్ అన్నారు. కానీ మన దగ్గర 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మందులతో వచ్చిందిగా, మందులతోనే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. సీరం బీటా ఎస్సీజీ 50,000 వచ్చింది మీకు. 24 నవంబర్ మీరు ఆ రోజు చేయిస్తే 50,000 వచ్చింది. ప్రతి నెల వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం. మరి అక్కడి నుంచి వచ్చి ఇది కర్ణాటక నుంచి వచ్చి మెడిసిన్ తీసుకెళ్తున్నారు మీరు. ఇదిగో ఎంత 550 కిలోమీటర్స్. సరే, మనం ఏం చెప్పామంటే ప్రెగ్నెన్సీ రావు, వచ్చినా నిలబడవు క్రిములు ఉంటే. కాబట్టి క్రిములకి మనం తొలగించిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ 2 నెలల్లోనే వచ్చింది. బయట 3 సంవత్సరాల నుంచి రాంది ఇక్కడ 2 నెలల్లోనే వచ్చింది. ఇప్పుడు కూడా బాగుంది. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ ఏజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 వీక్స్, అంటే 3rd మంత్లోకి వచ్చేసింది. ఫస్ట్ 3 మంత్స్ చాలామందికి ఫస్ట్ మంత్లోకి వచ్చే డేంజర్, అలాంటిది 3 మంత్స్లోకి వచ్చేసింది. ఇదిగో పిక్చర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం తీసిన స్కాన్ ఇది గర్భసంచి ఆకారం కొంచెం గర్భసంచి ఆకారాలు ఎలా ఉన్నా, ట్యూబ్ ఒకటే ఉన్నా, ప్రెగ్నెన్సీ తెప్పించాం కదా న్యాచురల్గా. బయట మరి అదే విషయాన్ని చెప్తూ వాళ్ళు భయపెడుతూ ఉన్నారు. ఎగ్ గ్రోత్ లేదన్నారు, ఎగ్ డిఫెక్ట్స్ క్వాలిటీ లేదన్నారు. మరి అదే ఎగ్తో కదా ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగే ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. చెప్పకపోతే ఐవీఎఫ్ చేయించుకోరుగా, ఐవీఎఫ్ కోసం చెప్తారు. మన ఐవీఎఫ్ లేకుండానే మనం ప్రెగ్నెన్సీ తెప్పించామా తెప్పించలేదా? కేవలం ఇంగ్లీష్ మందులతో. మరి అందుకేగా మీరు కర్ణాటక నుంచి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కోసం. ఎందుకంటే అక్కడ డాక్టర్ వైఎస్ బాబు లేడు కదా, తప్పనిసరిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. డిఎన్సీలు చేసినా రాలేదు అప్పుడు. సరే, ఏది ఏమైనా మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఎగ్ క్వాలిటీ లేకపోయినా, సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా అని నిరూపణ అయ్యింది. ఈ విషయంలో కూడా రమేష్ పద్మారాణి చక్కగా దేవుడు మీకు ఒక వీడియో రూపంలో చూపించాడు. ఆ దేవుడిని నమ్మి, వీడియోని నమ్మి, నన్ను నమ్మి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మీరు 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు, సక్సెస్ అయ్యారు, గర్భం తెచ్చుకున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే బిడ్డ బాగుండడానికి, అవకరాలు రాకోకుండా చక్కగా నిలబడటానికి అవసరమైన మెడిసిన్ రాస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు కూడా మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ టిఫా అది కూడా తీయించుకోండి. అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు, అది కూడా తీయించేసుకోండి. అలాగే ఈ థైరాయిడ్ ఒకటి, ఈ 2 చేయించుకొని వస్తే సరిపోద్ది. భర్త వస్తే చాలు, భార్య రాకపోయినా మనం మెడిసిన్ ఇస్తాం. ఆవిడకి ఏం కావాలి స్కానింగ్లు, ఆవిడకి ఏం కావాలి టెస్టులు అనేది మనం ఎప్పటికప్పుడు మీకు టెలికాలర్ ద్వారా వాట్సాప్లో పంపిస్తున్నాం. అవి తీయించుకుని, ఆ రిపోర్ట్స్ తీయించుకుని మీరు వస్తున్నారు. దాన్ని బట్టి మందులు ఇచ్చి అది ప్రెగ్నెన్సీ నిలబడటానికి అక్కడ దగ్గరలో డాక్టర్ గారిని ఫాలోఅప్ చేసి మన మందులు వాడుకోమన్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. అలా కంటిన్యూ చేయండి ఇంకొక 2 నెలలు. ఆ తర్వాత మొత్తం అంతా ఇక మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు. మంచిగా బిడ్డ పుట్టాక మాత్రం ఒక్కసారి మాకు ఫోటో పంపిస్తే మేము కూడా సంతోషిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్.